బంపర్ ఆఫర్. మీ దగ్గరైనా వండర్ఫుల్ కాన్సెప్ట్స్ ఆర్ కథలు ఉంటే ప్లీజ్ డు నాట్ స్టాక్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని స్టాక్ చేయొద్దు, కాన్స్టెంట్గా ఇరిటేట్ చేయొద్దు. హలో అండ్ వెల్కమ్ టు ద షో. నా పేరు సుబ్బు పెట్టేటి అండ్ ఐమ్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇన్ షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్ అండ్ యానిమేషన్. ప్రస్తుతం నేను ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో క్రియేటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. అండ్ ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. అండ్ నేను ఆన్ ఎ డైలీ బేసిస్ చాలా పిక్చర్స్ అంటే స్టోరీ ఐడియాస్ ఆర్ నరేషన్స్ వింటూ ఉంటాను. సో ఒక ఆస్పైరింగ్ రైటర్ ఆర్ డైరెక్టర్ ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి ఒక కాన్సెప్ట్ని పిచ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది ఇవాళ టాపిక్. సో లెట్స్ జంప్ ఇన్ టు ద షో. సినిమా గుండు. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ అండ్ నమస్తే. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలను అండ్ మీలోంచి మంచి మంచి రైటర్స్ అండ్ డైరెక్టర్స్ని వెలికి తీయగలను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇవాళ టాపిక్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్కి మీ ఐడియాస్ ఆర్ మీ పిక్చర్స్ చేసేటప్పుడు యూజువల్గా అప్కమింగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ కొన్ని తప్పులు చేస్తుంటారు. టు స్టార్ట్ విత్ డెబ్యూ రైటర్స్ ఏం చేస్తుంటారంటే, మాకు కంప్లీట్ స్క్రిప్ట్ ఇచ్చేసి సార్ నేను మొత్తం ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చేశాను, ప్లీజ్ ఈ కథను చదవండి అని ఫస్ట్ మీటింగ్లోనే మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ద రైట్ వే. ఎందుకంటే ఫస్ట్ మీరు అటెన్షన్ని గ్రాప్ చేయాలంటే, ఒక ప్రొడ్యూసర్ అటెన్షన్ గ్రాప్ చేయాలంటే ఇన్ అ షార్ట్, లైక్ ఎలివేటర్ పిచ్ అంటారు. ఎలివేటర్ పిచ్ అంటే ఇన్ లిటరల్ టర్మ్స్ ఏంటంటే, మీరు ఒక ఎలివేటర్లో వెళ్తుంటే ఎగ్జాక్ట్లీ మీకు 30 seconds నుంచి 1 minute ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ 30 seconds ఆర్ 1 minuteలో ఎలాగో ఇంప్రెస్ చేయాలనే దాన్నే ఎలివేటర్ పిచ్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎలివేటర్ పిచ్ లేకపోతే అట్లీస్ట్ ఒక స్మాల్ సినాప్సిస్, అట్లీస్ట్ ఒక 1-page సినాప్సిస్ని మీరు ఫస్ట్ వాళ్ళకి పంపితే ఎగ్జైట్ అయితే వాళ్ళు మిమ్మల్ని పిచ్ డెక్ అడుగుతారు. పిచ్ డెక్ అడిగిన తర్వాత ఎగ్జైట్ అయితే దెన్ దే విల్ ఆస్క్ యూ ఫర్ అ నరేషన్ ఆర్ ఫుల్ స్క్రిప్ట్ అడుగుతారు. అంతేగాని ఫస్ట్ మీటింగ్లోనే ప్లీజ్ డు నాట్ ట్రై అండ్ ఇంప్రెస్ ద ప్రొడ్యూసర్ విత్ ఫుల్ స్క్రిప్ట్. సో ఫస్ట్లో 1-page సినాప్సిస్, అట్లీస్ట్ నేనైతే ఫస్ట్ 1-page సినాప్సిస్ చదువుతాను, తర్వాత ఐ ఆస్క్ ఫర్ మోర్ అండ్ మోర్. ఇన్ఫ్యాక్ట్ ప్రొడ్యూసర్స్కి కథ కన్నా ముఖ్యం అసలు మీరు ఈ కథ ఎందుకు చెప్తున్నారు అనే రీజన్ తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉంటుంది. ఎందుకంటే ఆ రీజన్ చాలా స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళు ఈ కథని ఎట్టి పరిస్థితుల్లో చెప్తారు అండ్ బ్యూటిఫుల్గా చెప్తారు అనేది ప్రొడ్యూసర్స్ యొక్క నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్, నేను లండన్లో వెళ్ళినప్పుడు అక్కడ కేర్ హోమ్లో పనిచేశాను. కేర్ హోమ్లో పనిచేసి అక్కడ మన ఇండియన్స్, ఎస్పెషలీ ఇమిగ్రెంట్స్ ఎలా సఫర్ అవుతారు, ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు, దాంట్లోంచి పుట్టే స్ట్రగుల్స్, దాంట్లోంచి వచ్చే కామెడీని చెప్పాలనేది నా కథ. ఆ కథ నా కళ కాబట్టి నేను ఏదో ఒక రోజు ఆ కథ చెప్తాననే నమ్మకం నాకుంది. సో ఇలాగ మీకు కథ చెప్పడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే దట్ ఈస్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ యూ. ఆ రీజన్ ముందు వెతుక్కోండి, దెన్ లుక్ ఫర్ ద స్టోరీ దట్ యూ వాంట్ టు టెల్. వెల్, డెబ్యూ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ చేసే ఇంకొక పెద్ద తప్పు ఎమోషనల్ బెగ్గింగ్. అంటే మీరు ఒకసారి పిచ్ డెక్నో లేకపోతే సినాప్సిస్ పంపించిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఆ ప్రొడ్యూసర్నో లేకపోతే క్రియేటివ్ ప్రొడ్యూసర్నో కాన్స్టెంట్గా ఈమెయిల్స్ ఆర్ వాట్సాప్ మెసేజెస్తో బొంబార్డ్ చేసి వాళ్ళని ఇరిటేట్ చేస్తే ఇలాంటి రైటర్స్, డైరెక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ పారిపోతారు. ఎందుకంటే ప్రొఫెషనలిజం ఈజ్ వాట్ వీ లైక్. అండ్ నన్ను ఒకడు అలాగే టార్చర్ చేస్తున్నాడు, కాన్స్టెంట్గా ఈమెయిల్స్ పెడతాడు, కాన్స్టెంట్గా మెసేజెస్ పెడుతూ ఉంటాడు. సో అతన్ని వర్క్ అసలు చదవబుద్ధి కాదు నాకు. అందుకనే నేను ఇలాగూ టార్చర్ చేసి స్టాకింగ్ చేసే వాళ్ళని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. నేననే కాదు, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఒపీనియన్ హియర్. కాకపోతే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తారని నేను విన్నాను. సో ఎప్పుడు ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి, వాళ్ళ టైం తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో ప్రొడ్యూసర్గా ఉండి కూడా నేను కథలు తీసుకెళ్ళి ఓటీటీస్కి పిచ్ చేయాలి. ఆ పిచ్ చేసేటప్పుడు ఆ అక్విజిషన్ మేనేజర్స్ కానీ లేకపోతే ఆ కంటెంట్ హెడ్స్ కానీ వాళ్ళ నెంబర్స్ అండ్ ఈమెయిల్ అడ్రసెస్ నా దగ్గర ఉన్నాయి. నేను వాళ్ళని కాన్స్టెంట్గా బాదర్ చేసి ఇరిటేట్ చేశాను అనుకోండి, నా ప్రాజెక్ట్స్ పిచ్ అవ్వవు. సో అలాగే అప్కమింగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా ప్లీజ్ డు నాట్ స్టాక్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని స్టాక్ చేయొద్దు, కాన్స్టెంట్గా ఇరిటేట్ చేయొద్దు. టేక్ దేర్ పర్మిషన్, పలానా టైంకి మాట్లాడచ్చా, పలానా టైంకి కలవచ్చా అని ఎంత ప్రొఫెషనల్గా, ఎంత కూల్గా ఉంటే అలాంటి వాళ్ళతో మాకు వర్క్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అండ్ ఎమోషనల్ బెగ్గింగ్
విల్ నాట్ వర్క్. ఒక అతనైతే నన్ను, సార్ నేను మీకు పిచ్ పంపించాను ఇంకా చదవలేదా, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, నేను చాలా కష్టపడ్డాను, 3 years కష్టపడి రాశాను అని అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐ డూ అండర్స్టాండ్, చాలామంది కష్టపడి వర్క్ చేస్తుంటారు, స్క్రిప్ట్స్ రాస్తుంటారు, కానీ ప్రొఫెషనల్గా అప్రోచ్ అవ్వకపోతే ఐఎమ్ సారీ, యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్. వెల్, ప్రొడ్యూసర్స్కి కొత్త రైటర్స్ అండ్ డైరెక్టర్స్లో నచ్చే కొన్ని అంశాలు నేను చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇవి నేను కథలు విన్నప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్. అంటే ఏ పాయింట్ అయితే చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చెప్పగలిగిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో కథ వినగానే ఇమీడియట్గా ప్రొడ్యూసర్స్ కొన్ని ఫీడ్బ్యాక్ ఇస్తారు, అంటే అది తర్వాత మర్చిపోతారు. కాబట్టి ఐ ఫీల్ హియర్ ఇస్ కొంచెం ఛాలెంజ్ ఉంది ఇక్కడ, ఈ క్యారెక్టర్ కొంచెం ఓవర్ అగ్రెసివ్గా ఉన్నారని అలా కొన్ని నోట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అసలు వినకుండా ఆర్గ్యూ చేస్తారు. సో యాజ్ అ ప్రొడ్యూసర్, ఫ్రమ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, 2 types of people మాకు తగులుతూ ఉంటారు. ఒకళ్ళేమో వాళ్ళ పాయింట్ని విన్ అవ్వడానికి కాన్స్టెంట్గా ఆర్గ్యూ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకన్నా ప్రొడ్యూసర్స్కి ఎవరు నచ్చుతారంటే గుడ్ లిజనర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్షిప్పే కాదు, ఈవెన్ ఇన్ ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్తో కానీ గుడ్ లిజనర్ ఆల్వేస్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఇన్ అ డిస్కషన్ అంటారు. సో మంచి లిజనర్స్గా మీరు ఉంటే యూ విల్ గో అ లాంగ్ వే. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2 types of రైటర్స్ ఉన్నారనుకోండి. ఒక కథ చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వెంటనే ఆర్గ్యూ చేసేవాళ్ళు ఒక టైపు, రైటర్ ఏ అనుకోండి. ఇంకొక రైటర్ బి ఉన్నారు, ఆయనకి మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ నచ్చలేదు, ఆయన అగ్రీ అవ్వరు. కానీ వాళ్ళు ఎలా అంటారంటే, సార్ ఇందులో నేను చెప్పిన దాంట్లో ఆర్ మీరు చదివిన దాంట్లో మీకు ఏం నచ్చలేదో చెప్పండి, ఐ విల్ థింక్ ఓవర్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ టు యూ అని అంటారు. ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే దే ఆర్ విల్లింగ్ టు లిసన్ అండ్ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మేము రీసెంట్గా ఒక గ్రీన్ లైట్ చేసిన ఒక ప్రాజెక్ట్, నేను ఇప్పుడే పేరు చెప్పలేను కానీ, ఆ అబ్బాయి న్యూ కమర్ అండ్ కథ చాలా సింపుల్గా చెప్పాడు, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్స్. అండ్ ఆల్సో ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఇమ్మీడియట్గా వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చి ఒక చిన్న డెమో చేసి పెట్టమంటే ద నెక్స్ట్ డే తన ఐఫోన్తో వెళ్ళి ఒక మంచి టెస్ట్ రీల్ చేసుకొచ్చాడు. సో వీ వర్ ఇన్ లవ్ విత్ దట్ గై అండ్ ఆ అబ్బాయి ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా ఓకే చేసాం మేము. సో good listening and immediate coming back with reworks or listening to the feedback. Ilanti chinna points, they might sound small gaani these are very big for a beginner. In fact, even for long established writers and directors kuda. Well, sorry for the location change endukante last lo battery down అయిపోయింది, so I have to get back into the car. Yeah, ఇప్పటి వరకు ఈ వీడియోని చూసారు అంటే, అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ద లాస్ట్లో వచ్చే బెనిఫిట్ టిప్. ఇవాళ వచ్చేది బెనిఫిట్ టిప్ కాదు, బంపర్ ఆఫర్. ఎందుకంటే మీకు తెలిసినట్టే నేను ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో క్రియేటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. అండ్ ఆన్ అ డైలీ బేసిస్ నా పని మంచి కథలు వినటం, పిచ్ డెక్స్ చదవటం, స్క్రిప్ట్స్ చదవటం, ఏ పిచ్ డెక్ ఆర్ నరేషన్ నచ్చిందో ఆ ప్రాజెక్ట్ని మౌంట్ చేయటం, అంటే దాన్ని సినిమాగా ప్రొడ్యూస్ చేయడానికి గ్రీన్ లైట్ చేయడం అనేది నా పని. సో మీ దగ్గరైనా వండర్ఫుల్ కాన్సెప్ట్స్ ఆర్ కథలు ఉంటే నేను ఒక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ లింక్లో మీ స్టోరీ చెప్పండి. సో లెట్స్ టెల్ సమ్ బ్యూటిఫుల్ స్టోరీస్ టు ద వరల్డ్ and rock the film industry. Thank you for watching Cinema Gundu for now. Until then, have a great time till we come back next week. Bye-bye.